దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనందరం బాగున్నాం. మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమం కలిగి ఉండాలని, ఆరోగ్యం కలిగి ఉండాలని, ఆశీర్వదించబడాలని దేవుని యొక్క సన్నిధిలో మానక వేడుకుంటూ ఉన్నాం. తప్పకుండా మేలు జరుగుతుంది. భయపడకండి, దిగులు పడకండి. దేవుడు నమ్మదగిన వారు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నారు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాటతో మీ మధ్యలోనికి రావటానికి, మీ ముందుకు రావటానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. 48వ అధ్యాయము యెషయా గ్రంథము 18వ వచనాన్ని మీకు చదివి వినిపించాలని కోరుతున్నాను. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుతున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. దేవుని మాటలు మతానికి సంబంధించినవి కావండి. దేవుని మాటలు ఏదో మనిషిని మరొక తీరులో నడిపించే విధానం కావండి. దేవుని మాటలు క్షేమమును దయచేసేవి. దేవుని మాటలు ఆశీర్వాదమును దయచేసేవి. దేవుని మాటలు అభివృద్ధిని దయచేసేవి అంటూ ఉన్నారు. నీవు నా ఆజ్ఞలను గైకొనవలెనని నేనెంతో కోరుచున్నాను. దేవుని ఇష్టాయిష్టాలు ఉన్నాయండి. దేవునికి ఎన్నో ఇష్టాయిష్టాలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలను ఆలకింపవలెనని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. అంటే ఆయన మెడ వంచి మన చేత చేయించగలడు, కానీ అలా చేయించు. దేవుడు ప్రేమమయుడు. ఎంతో కోరుచున్నానంటే దేవుని హృదయ వాంఛను చూడండి ఎంత అద్భుతంగా మనం అర్థం చేసుకోగలము. ఎంతో ఆయన మాట వినాలని మనల్ని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఎంతగానో మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన యొక్క మాటలు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె. నది వలె ఏమండి, నదులు చూశారు కదా, మనకు తెలుసు కదా, నది ప్రవహిస్తూ ఉండగా మరి అనేక ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయి. అనేక మంది సంతోషంగా ఉంటారు. మరి ఆ నది ఆగిపోయినప్పుడు, ఆ నది ఎండిపోయినప్పుడు చూడండి, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె. ఎంత అద్భుతమైన దేవుడు. మనుషునికి క్షేమం ఇచ్చే దేవుడు, మనుషునికి ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మనుషునికి నెమ్మది ఇచ్చే దేవుడు. దేవుని మాటలు విని ఎంతోమంది క్షేమమును అనుభవించి వారి తరానికి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. నీవు దేవుని మాటలు వినుట ఎంతో గొప్ప ఆశీర్వాదం. అలాగా నీ యొక్క తరానికి, నీ యొక్క కుటుంబానికి, నీ యొక్క ప్రాంతానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క హృదయవాంఛ అయ్యున్నది. దేవుడి ఇటు గొప్ప మాటలు మన వెనుకల్లో భద్రపరిచి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు, స్తోత్రాలు. మా నాయన, మీ ఆజ్ఞలు నాయన, మీ మాటలు వినుట మాకెంత క్షేమము నాయన, మాకెంత ఆశీర్వాదము నాయన. ఈ మాటలు అందరి దగ్గరకైతే మీరు తీసుకుని వెళ్ళి ఉన్నారో మీరు ముద్రించండి, భద్రపరచండి, ఆశీర్వదించండి. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు మీరు తోడై ఉండమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరువని మనకు అందరికీ దేశం మీద సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.